వెల్కమ్ టు LGTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేటర్ సెలూన్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన. స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆర్టీసీ ఉద్యోగులను ఆత్మీయంగా సన్మానించి మెమంటో అందజేశారు. ఆ తర్వాత బీసీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పలు డిమాండ్స్ కి సంబంధించిన వినతి పత్రాన్ని ఉద్యోగులు బీర్ల ఐలయ్యకు అందించారు. మీ ఉద్యోగాలకు భద్రతగా తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకెళ్తా అని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాధకత చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ, ముఖ్యంగా బీసీలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో కూడా అవకాశం కల్పిస్తున్నాడు. అలాంటి ఘనత మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి మీ ఆర్టీసీలను, ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ఏ సమస్య వచ్చినా ఇక్కడ మీ నాయకుల దృష్టి కానీ అవసరమైతే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా చెప్తేనే అక్కడ స్పందించి ఎక్కడికక్కడ మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా ముందుకు పోదాం. అదేవిధంగా ఎల్లాక సోదరు చెప్పినట్టు కూడా చాలా సమస్యలు మహిళలకు కూడా ఇలా వయసు పరిపాలతుంటే కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటి పట్ల కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగులకు గుర్తించి మీకు ఎక్కడికక్కడ భద్రతగా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా పోదాం. అదేవిధంగా మీ విధి నిర్వహణలో ఎవరైనా చిల్లర మల్లరగా లేకపోతే మీ మీద అటాక్ చేసినా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా అధికార పార్టీ అయినా ఏదైనా ఉద్యోగస్తులను కాపాడుకునే బాధ్యత మాకుంది. కాబట్టి అలాంటివి మీకు ఎదురైతే వెంబడే మా దృష్టికి తీసుకుపోతే తప్పకుండా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి మీకు భద్రత కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీలంతా ఐక్యతగా మనకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు, న్యాయమైనటువంటి హక్కులను పరిరక్షించుకోవడం ముందుకు పోదాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి బీసీల ఐక్యతను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అన్ని విధాల అండదండలు ఉంటాయని చెప్పి, మనం ఐక్యత ఉన్నంత వరకు మన తెలుగు ఎవరు కూడా రారు. అదే దశగా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడంలో ముందుకు పోదాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ బిడ్డగా నేను ప్రతి విషయంలో స్పందించి మీకు అండదండ ఉంటా అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆర్టీసీని భవిష్యత్తులో. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 12న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 4గురిని అరెస్టు చేశామన్నారు. చదువుకొని డ్రాప్ అవుట్ అయ్యి తాగడానికి బానిసయి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. A1 ఎంకు శ్రీకాంత్, A2 కుంభ వెంకటేశ్వర్లు, A3 నల్గొండ వేణు, A4 ఎరువ గంగాధర్లను అరెస్టు చేశాము. నిందితుల నుండి 20 నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసే 15 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. హ్యాండిల్ లాక్ లేని బైక్స్ వీళ్ల టార్గెట్. చోరీ చేసిన బైక్స్ అన్ని ఏపీ తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. చోరీ చేసిన బైక్లను పార్ట్స్ గా కూడా అమ్మేశారు. నిందితులపై బేగంపేట, KPHP, చందానగర్, మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే
10th of June this month మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్ దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 అఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS అంటే తను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ అఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట్ PS లిమిట్స్ 2 బైక్స్ అండ్ 1 బైక్ ఎట్ మాదాపూర్ PS లిమిట్స్ అండ్ 1 ఎట్ KBHP. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేటర్ సెలూన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు నిరసన 5 రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. కార్పొరేటర్ సెలూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయి బ్రాహ్మణులు తమ కులవృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వినతి. ప్రభుత్వాన్ని ప్రజల కోసం మా కోసం 200 మంది కోసం ఎక్స్ట్రా 200 మంది సారీ 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తున్నాం, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ, మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనిక. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల PS పరిధిలో మంగళవారం జరిగిన తల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ సాంస్కృతిక కళా సంఘంలో అంజలి సభ్యురాలుగా గుర్తించారు. గతంలో షాపూర్ నగర్లోని అంజలి ఇంట్లోనే కూతురుతో శివ ఉండేవాడుగా పోలీసులు గుర్తించారు. గతంలో తల్లి అంజలిపై జీడిమెట్ల PS లో కేసు తేజశ్రీ నిందితురాలు పెట్టింది. తేజశ్రీ యశ్వంతులను జువైనల్ హోమ్ కి తరలించారు. శివను చర్లపల్లికి తరలించాలని బాల్ నగర్ జోన్ DCP సురేష్ కుమార్ తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 years మహిళని వాళ్ళ కుమార్తె, ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 years బాయ్ శివ,
ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికి ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాటర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఎవరైతే మైనర్ గర్ల్ 14 years గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 26 జూన్ 2025 మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే కార్యక్రమాన్ని సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగర్ కాలనీ డివిజన్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో స్కూల్ స్టూడెంట్స్లతో కలిసి ఒక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ ఆసిఫ్ నగర్ డివిజన్ ఎస్సీపీ మరియు మహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ మా లక్ష్యం, మాదక ద్రవ్య రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి అనే నినాదాన్ని పిల్లలకు తెలియజేయడం జరిగింది. Before going to teachers, let us. Am I audible? Because you are the backbone of our country. Before going to teachers, and say, let us pledge, have a pledge. All say no to. Yes. Plus to. Right. That's it. Say to. Thank you. On your hand. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రౌండ్లో. ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎవ్రీ ఇయర్ 26th జూన్ రోజున యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది ఏమంటే యాంటీ డ్రగ్ డే కింద డిక్లేర్ చేశారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా 25వ తారీఖు జూన్ రోజుని మీ స్కూల్స్ పిల్లలందరికీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు, మన దేశం నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్కి. యూత్, ఎస్పెషల్లీ యూత్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న యూత్ ఉన్నది మన కంట్రీ ఇండియాలో. దానికి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి, ఈ నార్కో టెర్రరిజం బారిన పడి మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. దానికి అలా కాకుండా ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రగ్స్లో
2 రకాలు ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, 2 సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అనేది MDMA, MSD ఇవి టాబ్లెట్స్ ఉంటాయి. నేచురల్ డ్రగ్స్ అనేది ఈ గంజా, చరస్, హాషిష్ ఇవన్నీ నేచురల్ డ్రగ్స్ కింద వస్తాయి. ఇవన్నీ తీసుకోవడం మూలాన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అంటారు వాటిని. సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ పనిచేస్తుంది. నర్వస్ వీక్ అయిపోయి సేమ్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ డోసు వెళ్ళకపోతే వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. వైలెంట్ గా తయారవుతారు. వైలెన్స్ లో క్రైమ్స్ కూడా కమిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళు అలా తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. దీంట్లో ఇప్పుడు 3 స్కూల్స్ అండి. వాణి స్కూల్, లయోలా స్కూల్ అండ్ సెయింట్ జోసెఫ్స్. వాళ్ళకి అర్థమయ్యేటంటే మామూలుగా ఇనిషియల్ స్టేజ్ నుంచే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుందామని చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకా డ్రగ్ అనేది అవగాహన లేదు. వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు అవేర్నెస్ వస్తుందని దాని జోలికి పోకుండా ఉంటారనేది మా దృక్పథం. అది చాక్లెట్లు అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నారు, పాన్ డబ్బాల్లో వాటిలో. ఈ నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉంటే వాటిలన్నిటి మీద చెక్ పెడుతున్నాము. ఐస్ క్రీమ్స్ పార్లర్స్ లో ఈ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ కాబట్టి వాటిల్లో చెక్ పెట్టి డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. దొరికితే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. డ్రగ్స్ లో చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గ్రానైట్ లారీలు పట్టుకున్నారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న 8 గ్రానైట్ లారీలను పట్టుకున్న సేల్ ట్యాక్స్ అధికారులు లారీలను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా నుండి తెలంగాణకు తరలిస్తున్న గ్రానైట్ లారీలు దాచేపల్లి పట్టణంలో 5 లారీలు, మాచవరం మండలం చెన్నాయిపాలెం వద్ద 3 లారీలు, మొత్తం 8 లారీలను సీజ్ చేసిన సేల్స్ ట్యాక్స్ అధికారులు లారీల యజమానులపై అక్రమ రవాణా చేస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. వంగపల్లిలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ మల్లన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ సబిత, ఏఈఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు. అందుకే మీకోసం మేడం అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మేమైతే ఎంత నష్టపోతున్నాం. పని చేయండి. ఇక్కడ ఈ చొల్లేరు గ్రామంలో 20% రాలేదని ఊరు వస్తుంది, గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళని ఒక దగ్గరికి తెలుసుకొని ఎందుకు రాలేదు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు వేసినాము. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు, గల్లపేట కాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ 4కి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు. తెలంగాణ ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని అనిసి ఏది మన 369 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించాం. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం కాదు. ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు సార్ అక్కడ ఎవరు అడిగింది? వాళ్ళకి లేఖన. అసలు ఇటువంటి వాళ్ళు పేదోళ్లకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. ఇప్పుడు అప్పు తెచ్చినాం, మరి మేము ఎక్కువ తీసుకుంటున్నాం, మేము ఎక్కువ అప్పు కడతామా అని చెప్పి ముందుకు వస్తారు ఎవరన్నా? రావట్లేదు కదా. వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ట్యాక్స్ ఉండదు.
అదొక పెద్ద సబ్జెక్టు బైసాప్. ఎప్పుడు వస్తే నేను చెప్తా ఇది ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఈ మాఫియా ఎట్లుంటది అనేది చెప్తా. సరే రాగానే దాన్ని తీసేస్తాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బీసీల యొక్క సత్తా చూపిస్తాం, గ్రామ గ్రామాల కూడా మేము తీర్మానాలు చేస్తాం. ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము. ఇయ్యనందుకు 33 నుంచి 23 తెచ్చిన బీఆర్ఎస్ పని చేస్తాము, బీసీ అని నాటకం ఆడుకున్న బీజేపీ పని కూడా చేస్తాం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ లో మీరు మా నాయకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకైతే నేను. హైదరాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హాల్లో నేడు బుధవారం 6 గంటలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సంవిధాన హత్య దివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు హాజరై మాట్లాడుతూ జూన్ 25వ తేదీని సంవిధాన హత్య దివాస్గా ప్రకటించడం, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కబడినప్పుడు ఏం జరిగిందో భారత చరిత్రలో చీకటి దశను కాంగ్రెస్ ఆవిష్కరించిన అత్యవసర పరిస్థితి కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి నివాళులర్పించిన రోజు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, బీజేపీ సీనియర్ నాయకులు రమేష్, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ గడ్డపై నుండి పారదు అక్కడే నిల్చొని వారు వేదికకు వచ్చే సమయంలో చప్పట్లతో మీరందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్లాయిలిక. ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన. స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.